పోలవరం నేటి దుస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాస్తవాలు ప్రజల ముందు ఉంచడంతో సమాధానం చెప్పలేని జగన్ వైకాపా నాయకులు ముఖం చాటేసి సాక్షి ద్వారా అసత్య ప్రచారాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై 2014-19 మధ్య తన పాలనలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి సోమవారాన్ని పోలవరం వారంగా చేసుకుని పనులను పరుగును పెట్టించి 72% పనులు పూర్తి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం పూర్తయి ఉండేది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్ రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్ను మార్చి పట్టించుకోకపోవడం, 15 నెలల కాలం పని చేయకపోవడంతో వర్షాలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు విధ్వంసం ఏర్పడింది. జగన్ పాలనలో కేవలం 3.84% పనులు మాత్రమే జరిగాయి. ఇది సిగ్గుచేటు. అందరికీ నమస్కారాలు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి లాంటిది. ఇది జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టును గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సోమవారాన్ని కూడా పోలవరం వారంగా మార్చుకొని అధికార యంత్రాంగాన్ని కాంట్రాక్టర్లందరూ కూడా పనులు పెట్టించి పనులు చేయించడం జరిగింది. 2014 నుంచి 19 మధ్య కాలంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక శ్రద్ధతో సుమారు 72% పనులను పూర్తి చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు కష్టాలు మొదలయ్యాయి. రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టులను మార్చి అందులో జోక్యం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా ఈ ప్రాజెక్టును విధ్వంసం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఆ యొక్క ప్రాజెక్టు పరిస్థితిని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నేటి ఈ ప్రాజెక్టు దారుణ పరిస్థితికి కర్త కర్మ క్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పరిపాలనలో 2019 నుంచి 24 మధ్య కాలంలో చూస్తే వాళ్ళేమో 8,629 కోట్లు ఖర్చు పెట్టాము, 24.94% పనులు చేశామని చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అబద్దం. వారి 5 ఏళ్ల కాలంలో కేవలం 4,167 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం 3.74% పనులే చేశారు. ఈరోజు వాళ్ళు పరిస్థితున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన కాలంలో సుమారు 15 నెలల పాటు పనులు చేయకుండా గాలి వదిలేసి పూర్తిగా కార్యక్రమాలను స్తంభింపు చేయడంతో వచ్చేటువంటి వరదల వల్ల అక్కడ డయాఫ్రమ్ వాళ్ళంతా కూడా దెబ్బతినడం జరిగింది. ఈరోజు వాస్తవ పరిస్థితి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుంచారు. చాలా బాధగా ఉంది. చేసినంత చేసిన తర్వాత ఈరోజు వాస్తవ పరిస్థితి ప్రజల ముందు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గాని వైకాపా నాయకులు ముఖం చాటేసి సాక్ష్య పత్రిక ద్వారా చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు ప్రచారానికి సిద్ధపడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినంత శ్రద్ధగాని మీరు తీసుకుని ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయిపోయేది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన దానివల్ల ఈరోజు ఈ దారుణ పరిస్థితికి ఈ ప్రాజెక్టు రావడం జరిగింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దానిపైన పూర్తి సమయం కూడా కేటాయిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కంగనం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికే కూడా విదేశీ నిపుణులు రప్పించడం కోసం మరి చర్యలు చేపట్టారు. ఈరోజు కొంతమంది విదేశీ నిపుణులు కూడా వచ్చి ప్రాజెక్టు పరిశీలన చేసి అక్కడ జరిగినటువంటి దారుణ పరిస్థితులను అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏ విధంగా ఈ ప్రాజెక్టును పనులు ముందుకు తీసుకెళ్లాలో కూడా తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వారి సూచన తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క దాహానికే ఈ ప్రాజెక్టు బలైపోయిందని చెప్పక తప్పదు. మరి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసినట్టుగా పోలవరం ప్రాజెక్టును కూడా వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది. మరి ఇప్పుడైతే తప్పుడు ప్రచారం ద్వారా మీరు చేసిన అవినీతిని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజలు అంగీకరించడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఎప్పుడున్నా కూడా ఇలాంటి ప్రాజెక్టులకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పైన అత్యంత శ్రద్ధ తీసుకుని కేంద్ర సహకారంతో కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం.